ఇయాల రేపు పెళ్లి చేసుకుందాం అంటే పోరళ్లకు సంబంధాలే వస్తలేవుల్లా. అసలు ఆడపిల్లలే దొరుకుతలేరు. రాక ఏదైనా సంబంధం వస్తే పిల్లగానికి ఉద్యోగం ఉన్నదా, జీతం ఎంత, సొంతిల్లు, పొలము, బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉన్నది అని ఎంక్వైరీ చేస్తున్నారు పిల్ల తరపోళ్ళు. ఉత్తుత్తోళ్ళ కంటే ఏదో అనుకోవచ్చు, పెద్ద పెద్ద లీడర్లకు సుత పెళ్లిళ్ళు అయితే లేవు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఈ చూషన్ రానుల్లా బైక్ మీద పోతున్న రాహుల్ గాంధీని ఆగబట్టి ముద్దు పెట్టిండు గా అన్న. బీహార్ రాష్ట్రం పూర్ణియా జిల్లాల ఓట్ చోర్ యాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ బైక్ నడుపుతుంటే ఆయన చూడంగానే గీ అన్నకు ఏమనిపించిందో ఏందో సడన్ గా ఊరుకొచ్చి చెంప మీద ముద్దు పెట్టిండు. అది చూసి అక్కడ ఉన్నోళ్ళు షాక్ అయ్యిండ్రు. వెంటనే సెక్యూరిటీ వాళ్ళు వచ్చి ఆయనను 2 దెబ్బలేసి అవతలకు నూకేసిల్లు. ఇక ఈ పెళ్లి ముచ్చట ఏందనంటే, రిపోర్టర్ ఏదో ప్రశ్న అడిగితే దానికి జవాబుగా కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ అర్జెంట్ గా పెళ్లి చేసుకుంటే మంచిది అని సలహా ఇచ్చిండు. ఆర్జేడీ లీడర్ తేజస్వి యాదవ్ పక్కకే కూర్చున్న రాహుల్ గాంధీ వెంటనే మైక్ అందుకొని ఈ సలహా నాకు సుత వర్తిస్తది అనగానే అక్కడున్నోళ్ళందరినీ నవ్విండ్రు. అవును, మా నాన్న సుత ఎప్పటి నుంచో పెళ్లి చేసుకోమని నీకు చెప్తూనే ఉన్నాడు కదా అని తేజస్వి అంటే, దాని గురించి మీ నాన్నతో చర్చిస్తున్నా అని వచ్చిండు రాహుల్ గాంధీ. మరి రాహుల్ గాంధీ నిజంగానే పెళ్లి చేసుకుంటాడా, ఉత్తగానే గట్లా జోక్ చేసిండా తెలియదు గాని వీళ్ళ డిస్కషన్ చూసి అక్కడ ఉన్నోళ్ళు నవ్వుకున్నారు.